వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వనరుల సంపదలను ప్రజలకే పంచుతామన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అంబర్పేటలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. జాయింట్ సబ్ రిజిస్టర్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని సందర్శించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, రూరల్ ట్రాఫిక్ సిఐ కిరణ్ కుమార్లకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం. నాంపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సూర్యాపేటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. జీవో 10ని రద్దు చేయాలన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి. కార్మికులకు ఉరితాడుగా మారిన లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్. నాగధీరజ్ జ్ఞాపకార్థం 10,000 రూపాయల విలువ గల నోట్బుక్స్ పంపిణీ చేసిన కవిత దుర్గా ప్రసాద్. మహాత్మా జ్యోతిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపిన చక్రహరి రామరాజు. ప్రతి ఇంటిలో ఒక భగవద్గీత పుస్తకం ఉండాలన్న మాతా సరోజినీ దేవి. నూతన కరెంటు కనెక్షన్ ని ప్రారంభించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి. రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలిచినందుకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కు తీర్చుకొనుటకై పాదయాత్ర చేపట్టిన రాచమల్ల సంతోష్, అతని మిత్ర బృందం. ఘనంగా జవాజీ మహేందర్ జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర కేబినెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, వివిధ వర్గాల వారు హాజరై రైతు భరోసా అమలుకు అభిప్రాయాలు, సూచనలు చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర కేబినెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కేబినెట్ సభ్యులు, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, వివిధ వర్గాల వారు హాజరై రైతు భరోసా అమలుకు అభిప్రాయాలు, సూచనలు చేశారు. సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర వనరులు, సంపదలను ప్రజలకే పంచుతున్నారు, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన భృతికి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. గత ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టిన రైతు బంధు నిధులను సమయానుకూలంగా ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియామకం చేసిందన్నారు. ఇట్టి సబ్ కమిటీలో బట్టి విక్రమార్కనైన నేను, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దూదిల
దుద్దిల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నామన్నారు. రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి ఈ పథకం అమలు కోసం ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటన చేసి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, మహబూబ్ నగర్ ఎంపీలు రామసహాయం, రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రామకృష్ణారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ముజమిల్ ఖాన్, జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలు మట్ట రాఘమయ్యి, రామ్దాస్ నాయక్, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అధికారులు విజయ నిర్మల, బాబురావు, అధికారులు, రైతులు, వివిధ వర్గాల వారు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ 2 కళ్ళలా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాటి రైతు భరోసా పథకం ఒక రైతుగా నా అభిప్రాయం తెలియజేయడానికి వచ్చాను సార్. రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకు మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూ కవతాలకి, కొండలకి, గుట్టలకి, కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే సన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా చిన్న సూచన సార్, రైతులు భూసార పరీక్ష చేయించి రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రం, ఆ భూమికి సరిపడే ఎరువులు మాత్రం ఆ లోకల్ ఏవో గారులు సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వాడే విధంగా అది చేయాలని కోరుకుంటున్నాం సార్. అది లేకపోవడం వల్ల భూమిలో ఏముంది ఏం లేదని తెలియక ఇచ్చలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సహచార మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎంపీ గారికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి, ఇద్దరు కలెక్టర్లకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి, రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే మీ సూచనలు తెలపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు బట్టి గారు చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీ రఘురాం రెడ్డి గారికి, ప్రియమైన ఆర్థిక శాఖ కార్యదర్శి పెద్దలు రామకృష్ణరావు గారికి, జిల్లా కలెక్టర్లు ముజాముల్ గారికి, జితేష్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. బట్టి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకు సహాయం చేయాలి. నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో
దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి, రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ వేసేందుకు జీహెచ్ఎంసీ డబ్బులు లేదని చెప్పడం విడ్డూరమని వివరించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న కాంగ్రెస్ కూడా ఇవ్వలేదని చెప్పారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో ఎవరికి అందలేదని పేర్కొన్నారు. రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న 5 కేజీల ఉచిత బియ్యం అందడం లేదని పేర్కొన్నారు. అలాగే పొదుపు సంఘాలలో చేరలేకపోతున్నారని, కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోలేకపోతున్నారని తెలిపారు. నెలలు గడుస్తున్న ధ్వంసమైన రోడ్లను రిపేర్ చేయడం లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లాడని, కొత్త ప్రభుత్వం దానిపై ఉలుకు పలుకు లేదని దుయ్యపడ్డారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, కాలేజీకి వెళ్లే మహిళలకు ఎలక్ట్రానిక్ స్కూటీ ఇస్తానన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ లేదు, హైదరాబాద్ లేదని, అభివృద్ధి వదిలేసి రియల్ ఎస్టేట్ దగ్గర వసూలు చేస్తున్నానని ఆరోపించారు. 100 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారని, కనీస సమస్యలపై పట్టించుకునే నాయకుడు హైదరాబాద్లో లేడని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బుధవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బుధవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ కొండపైన బస్టాండ్ సమీపంలో సులభ్ కాంప్లెక్స్ని ప్రారంభించారు. ఆ తర్వాత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధి కోసం ఏర్పడుతున్న పలు సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ
యాదగిరిగుట్ట అభివృద్ధిలో సహకరిస్తూ తిరుపతి తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్టలో స్వామివారిని దూరం నుండి ఎక్కువసేపు చూసే విధంగా అవకాశం కల్పించి ర్యాంపుతో కూడిన క్యూ లైన్ని ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం నూతనంగా సులభ్ కాంప్లెక్స్ను ప్రారంభించడం జరిగిందని, అన్నదాన సత్రంలో సుమారు 5,000 మందికి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని వేడుకొని యాదాద్రి అభివృద్ధి విషయంలో వచ్చే భక్తులు రాష్ట్రంలో దేశం నుంచి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి. ఆ దేవి దర్శనం కూడా సులభతరం కావాలి. దర్శనం చేసుకున్నాక వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో, ఈ ప్రాంత మంత్రుల సహకారంతో, పెద్దలు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇంకా వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. మొదటగా గతంలో ఇక్కడ గుడిగడ్డి తప్ప వచ్చే భక్తులకు ఏ విధంగా కూడా సౌకర్యాలు కల్పించలేదు. ఒక్కొక్కటిగా ఇక్కడ మహిళలు ఫ్రీగా కట్టాం కదా, గుట్టపై కోసం మహిళలు కూడా మనం కడుతున్న పైసలు టెంపుల్ కడుతుంది మొత్తం మహిళగా పురుషులు కూడా फोर इंडियंस है, एक वेस्टर्न पीछे और ये बाथरूम एक महीना से था और दूसरा एक बाहर भी है. ఓకే గో పంతులతో ఆశీర్వదించి, మ్యారేజ్ అయితే భార్య భర్తలకు ఆశీర్వదం, బర్త్డే అయితే ఎవరైతే బర్త్డే ఆశీర్వదించి వాళ్ళందరూ కలిపి ఉంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ఛానల్ ద్వారా కానీ ఇప్పుడు మా పెద్దలు అన్నట్టుగా మీడియా ద్వారా విషెస్ గారు చెప్పడానికి ఉంటారు కాబట్టి అదొకటి కొంచెం హైలైట్గా ఏ భక్తుడైనా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ స్వామివారి సన్నిధిలో చేసుకొని ఇక్కడ ఆశీర్వాదం పొందితే ఇక బాగుంటుంది. అదొక సంప్రదాయం కొత్తగా మిర్యాలగూడ పట్టణంలోని తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని బుధవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఉద్యోగుల రిజిస్టర్ చెకింగ్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని బుధవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఉద్యోగుల రిజిస్టర్ చెకింగ్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎంఆర్ఓతో కలిసి ఉద్యోగులతో మాట్లాడారు.
ఉదయం 9:30 వరకు ప్రతి ఒక్కరూ ఆఫీసులో ఉండాలని, అలాగే భూమి సమస్యలతో వచ్చిన రైతుల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కారం చేయాలన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ పనులు కూడా వెంటనే జరిగేలా ప్రజలకు సహకరించాలని, ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలోని ఫిర్యాదులను తమ పరిధిలోని సమస్యలను గ్రహించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయ భవనాన్ని సందర్శించారు. వన్ టౌన్ సిఐగా రాజశేఖర్ రెడ్డి, రూరల్ ట్రాఫిక్ సిఐగా కిరణ్ కుమార్లు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వన్ టౌన్ సిఐగా రాజశేఖర్ రెడ్డి, రూరల్ ట్రాఫిక్ సిఐగా కిరణ్ కుమార్లు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మొన్సా ప్రసన్న, మహిళా సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు శంకర్ దుర్గా, సంఘం జిల్లా నాయకులు వీరమల్ల నాగరాజ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యువజన సంఘం సతీష్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ యువజన సంఘం టౌన్ ప్రెసిడెంట్ చెరుపెల్లి సదాశివం సత్యం గౌడ్, రాములు గౌడ్, గడ్డం దశరథ, పున్న వీరేశం, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈలో మేము తింటాం థ్యాంక్ యూ. ఈ రోజు ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఇదేంటంటే లేటెస్ట్ గా ఈ ట్రేడింగ్ లలో కొంతమంది ఆర్గనైజర్ నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వన్ టౌన్ సిఐ గారిని, అదేవిధంగా నల్గొండ ట్రాఫిక్ సిఐ గారిని కలిసి ఘనంగా స్వాగతించడం జరిగింది. ట్రాఫిక్ సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి కిరణ్ కుమార్ గారికి మరియు వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారికి పదవి బాధ్యతలు వహించిన రాజశేఖర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వారికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారిని మా యొక్క ఇబ్బందులు అవన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. తర్వాత బీసీని కొంచెం పైకి తీసుకురామని కోవడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ సిఐ కిరణ్ కుమార్ సార్ గారు, వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారు సార్ గారు బీసీ సంక్షేమ సంఘం ద్వారా వచ్చి వారికి తెలంగాణ సన్మానం చేస్తారు. ట్రాఫిక్ సిఐ అయిన కిరణ్ కుమార్ గారిని, అదేవిధంగా వన్ టౌన్ సిఐ అయిన రాజశేఖర రెడ్డి గారిని వారిని షాల్వా మరియు పూల బొక్కైతో కూడా వారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా బీసీలకు సంబంధించిన నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సమస్యల గురించి కూడా వారికి సమూలంగా వివరించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు కూడా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వారు కూడా సానుకూలంగా మెసులుకోవడం జరిగింది. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. బుధవారం నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు.
అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వంతో మాట్లాడి వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వంతో మాట్లాడి వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మండలంలో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల దందా అరికట్టడానికి కఠిన చర్యలు గైకొనాలని పోలీసులను ఆదేశించారు. మొదటిసారి నాంపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన సందర్భంగా నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, నాంపల్లి సిఐ నవీన్ కుమార్, స్థానిక ఎస్ఐ బి లచ్చిరెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పటేల్ రమేష్ రెడ్డి తొలిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికి బాణసంచా కాల్చారు. అనంతరం పట్టణంలోని మెడికల్ కాలేజ్, కోర్టు చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్డు మీదుగా బైక్ ర్యాలీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పటేల్ రమేష్ రెడ్డి తొలిసారిగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికి బాణసంచా కాల్చారు. అనంతరం పట్టణంలోని మెడికల్ కాలేజ్, కోర్టు చౌరస్తా, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్ మీదుగా బైక్ ర్యాలీతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రి జూపూడి కృష్ణారావు సహకారంతో టూరిజం కార్పొరేషన్ ద్వారా సూర్యాపేట సద్దల చెరువు అభివృద్ధికి, మూసీ నది అభివృద్ధి కోసం నిధులు తీసుకొని వస్తానని చెప్పారు. ఉండ్రుగొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో సూర్యాపేట అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తానని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామరెడ్డి, దామోదర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని, ఆగస్టు నెల 15వ తేదీ నుండి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, నామ అరుణ, గట్టు శ్రీనివాస్, ముదిరెడ్డి రమణారెడ్డి, నిమ్మల వెంకన్న, జ్యోతి కరుణాకర్, రమేష్ నాయుడు, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, ఫరూక్, తండు శ్రీనివాస్, సాజిద్, ధర్మానాయక్, వల్దాస్ దేవేందర్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం అంగన్వాడీ ఆల్ ఇండియా టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా ICDS ఆఫీసు ముందు నిరసన తెలియజేసి సూపరింటెండెంట్ బాసిత్కు మెమొరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ K. విజయలక్ష్మి మాట్లాడారు. బుధవారం అంగన్వాడీ ఆల్ ఇండియా టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా ICDS ఆఫీస్ ముందు నిరసన తెలియజేసి సూపరింటెండెంట్ బాసిత్కు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ K. విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందన్నారు. ఆ సమ్మె సందర్భంగా గత TRS ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని మరియు పెన్షన్ VRS సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ICDS మంత్రి సీతక్కకు ఉన్నతాధికారులకు పలుమార్లు దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం జీవో 10 ఇచ్చి తక్కువ బెనిఫిట్తో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తుంటే వ్యతిరేకించడం జరిగిందని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా టీచర్లు, హెల్పర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో 10ని అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో CITU మాజీ జిల్లా ఉపాధ్యక్షులు లకపక రాజు, జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు P. సరిత, ప్రధాన కార్యదర్శి K. సముద్రమ్మ, K. సునంద, అనిత, మణిరూప, ప్రమీల, ప్రకృతాంబ, రత్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్త కోర్కెల దినంగా ప్రకటించాలని బుధవారం సూర్యాపేట డిపోలో RTC కార్మికులు బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ RTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్త కోరికల దినంగా ప్రకటించాలని బుధవారం సూర్యాపేట డిపోలో RTC కార్మికులు బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ RTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చి కార్మికులను నట్టేయడం ముంచిందన్నారు. మోటారు వాహన చట్ట సవరణ బిల్లు 2019 తీసుకువచ్చి బడా కార్పొరేటర్లకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్పి ప్రైవేటీకరణ వైపు ప్రయాణిస్తుందన్నారు. RTCలకు రాజ్యాంగం కల్పించిన రక్షణను కొనసాగించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కార్మికులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2014లో హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ చేయబడ్డ 73 కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. RTCలో అన్ని రూట్లను సర్వే చేసి రన్నింగ్ టైంను నిర్ణయించాలని, మహాలక్ష్మి పథకం ద్వారా కార్మికులకు ఎదురయ్యే సమస్యలని పరిష్కరించాలని కోరారు. మహాలక్ష్మి పథకం వల్ల నెలకు 450 కోట్ల రూపాయలు RTC కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం ప్రతి నెల చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ సహాయ కార్యదర్శి R. శ్రీనివాస్ రెడ్డి, డిపో కార్యదర్శి ఉప్ప లక్ష్మయ్య, డిపో కోశాధికారి శ్రీకంఠం KV రెడ్డి, డిపో కోశాధికారి శ్రీకంఠం KV రెడ్డి, ఎల్లయ్య, సైదులు, దామోదర్, ఏలేందర్, కృష్ణ, PV స్వామి, పిచ్చయ్య, శ్రీను, సతీష్, రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నల్గొండ మండలం MPPS శేషమ్మగూడెం పాఠశాలలో కవిత దుర్గాప్రసాద్ వారి కొడుకు నాగధీరజ్ జ్ఞాపకార్థం 10,000 వాల్యూ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు విద్యార్థులకు అందజేశారు. ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ డొనేట్ చేశారు. మంగళవారం నల్గొండ మండలం MPPS శేషమ్మగూడెం పాఠశాలలో కవిత దుర్గాప్రసాద్ వారి కొడుకు నాగధీరజ్ జ్ఞాపకార్థం 10,000 వాల్యూ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు విద్యార్థులకు అందజేశారు. ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ డొనేట్ చేశారు. అందుకుగాను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదమ్మ, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.
మండలం జిల్లా నల్లగొండ పాఠశాల విద్యార్థులకు శ్రీమతి శ్రీ కవిత దుర్గాప్రసాద్ దంపతుల గారు తమ యొక్క కుమారుణ్ణి జ్ఞాపకార్థము నాగధీరజు గారి యొక్క జ్ఞాపకార్థము మా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు మరియు కంపాక్సులు, పెన్నులు, పెన్సిళ్ళు ఇచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లో గల జ్యోతిబా పూలే బీసీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలేల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు తెలిపారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లో గల జ్యోతిబా పూలే బీసీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని తెలిపారు. విశిష్ట అతిథులుగా జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, పట్టభద్రుల శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ బుర్రె శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి పాల్గొంటున్నారని, అన్ని కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, మహిళలు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, సీనియర్ ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, గుండా కోటప్ప, గోగిగారి శంకర్జీ, ఆదినారాయణ, కోకొడిదెల ఎల్లంరాజు, యువజన సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చొల్లటి రమేష్, శికలంబట్ల బజరంగ ప్రసాద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ తర్వాత భారీ బహిరంగ సభా కార్యక్రమం కూడా కలదు. కాబట్టి ఈ యొక్క సభా కార్యక్రమానికి బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో మరి అన్ని వర్గాల ప్రజలు వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ రామరాజు గారి ఆధ్వర్యంలో తేదీ 13 ఈ నెల శనివారం రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా మన భారత తొలి ఉపాధ్యాయురాలు, కవిత్రి, రచయిత, మహిళా సంఘ సంస్కర్త సావిత్రి పూలే గారి యొక్క విగ్రహావిష్కరణ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ మహాచులు గారు, అదేవిధంగా తీర్మాన్ మల్లన్న, బీర్ల ఐలయ్య గారు. 11 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిన కోరుచున్నాం. ఇట్టి కార్యక్రమంకు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు రఘువీరెడ్డి ఎంపీ గారు మరియు తీన్మార్ మల్లన్న గారు, మా జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చేస్తున్నారు. కావున ఉద్యోగ 13 శనివారం నాడు 10:30 గంటలకు మన ఐటీ భవన్ ఐటీ హబ్ దగ్గర బీసీ భవనం ముందు భారీ ఎత్తున సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు భారీ ఎత్తున ఆవిష్కరించడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే విగ్రహం నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిగా ఇక్కడ పెడుతున్నాం. అయితే దీనికి ప్రముఖులు
ముఖ్య మంత్రులు ప్రముఖులు అందరూ ఇచ్చేస్తున్నారు. దీన్ని బీసీ మండల వారీగా గ్రామ వారీగా అందరు బీసీ జనాభా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ భారీ బహిరంగ సభ తర్వాత భోజన సౌకర్యం కూడా కలదని తెలియజేస్తున్నాం. 13 శనివారం రోజున నల్లగొండ పట్టణంలోని జ్యోతిబా పూలే బీసీ భవన్ దగ్గర సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ ఉంటుంది కాబట్టి బీసీ ఉద్యోగులందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. పశ్చిమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో శ్రీ సావిత్రిబాయి పూలే శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు విద్యార్థులను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో బుధవారం భగవద్గీత పారాయణంను సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీత పారాయణం మాతా సరోజిని దేవి పారాయణము చేసి వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో బుధవారం భగవద్గీత పారాయణంను సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీత పారాయణం మాతా సరోజిని దేవి పారాయణం చేసి వినిపించారు. అలాగే ప్రతి ఇంటిలో ఒక భగవద్గీత పుస్తకము ఉండాలని అన్నారు. కుటుంబంలోని పిల్లలకు భగవద్గీత చదవడం నేర్పించాలని కోరారు. భగవద్గీత చదవడం వలన కుటుంబ జీవన విధానం, ధర్మం, న్యాయం తెలుస్తుందని, పిల్లలు చెడు మార్గం అనుసరించకుండా మంచి జీవిత విధానం అనుసరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా గురుజీ పాలకొండ పాండు, యోగా సాధకులు ధనలక్ష్మి, నీరజ, శ్రీలత, శోభారాణి, పద్మావతి, మాధవి తదితరులు పాల్గొన్నారు. అనుముల మండలం చింతగూడెం గ్రామంలో ఇంతకు ముందు ఉన్న ఫిల్టర్ దూరం ఉండడం వలన సమస్యలు తలెత్తడంతో గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర నాయకులు బైరెడ్డి కోటిరెడ్డి చొరవతో దగ్గరలో ఉన్న రామడుగు ఫిల్టర్ కనెక్షన్ ప్రారంభించడం జరిగింది. అనుముల మండలం చింతగూడెం గ్రామంలో ఇంతకు ముందు ఉన్న ఫిల్టర్ దూరం ఉండటం వలన సమస్యలు తలెత్తడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర నాయకులు బైరెడ్డి కోటిరెడ్డి చొరవతో దగ్గరలో ఉన్న రామడుగు ఫిల్టర్ కనెక్షన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి, రాష్ట్ర నాయకులు బైరెడ్డి కోటిరెడ్డి, జిల్లా నాయకులు సింగం రాములు, మాజీ జెడ్పీటీసీ ఎగిరి పెద్దులు, మాజీ ఎంపీటీసీ ఆవుల యాదయ్య, మాజీ సర్పంచ్ కురాకుల రాములు, గ్రామ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఆత్మీయ మిత్రుడు రాచమల్ల సంతోష్, అతని మిత్ర బృందం రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలిచినందుకు సంతోషకరంగా పటాన్చేరు నుండి విజయవాడ వరకు కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కు తీర్చుకొనుటకై పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర బుధవారం చౌటుప్పల్కు విచ్చేసిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఆత్మీయ మిత్రుడు రాచమల్ల సంతోష్, అతని మిత్ర బృందం రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలిచినందుకు సంతోషకరంగా పటాన్చెరు నుండి విజయవాడ వరకు కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కు తీర్చుకొనుటకై పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర బుధవారం చౌటుప్పల్కు విచ్చేసిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖల ఆధ్వర్యంలో స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మండల అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చినుకని మల్లేష్ యాదవ్, భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, కౌన్సిలర్ శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, పాలకూరి జంగయ్య గౌడ్, బత్తుల జంగయ్య గౌడ్, దాసోజు భిక్షమాచారి, వనం ధనుంజయ, రాధారపు సత్తయ్య, లగ్గోని పాండుగౌడ్, మిర్యాల రవి, కడగంచి శ్రీనివాస్, తేలికుంట్ల శ్రీధర్, బుడ్డా సురేష్, గోషికన్ నరహరి, పర్నె శ్రీనివాసరెడ్డి, తూర్పునూరి దయాకర్, మందుల బీరప్ప తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ప్రజా అక్షరం రిపోర్టర్ జవాజీ మహేందర్ ప్రముఖ కవి జన్మదిన వేడుకలు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ప్రజా అక్షరం రిపోర్టర్ జవాజీ మహేందర్ ప్రముఖ కవి జన్మదిన వేడుకలు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి ఖలీల్, రిపోర్టర్లు ప్రభాకర్, అట్ల మల్లారెడ్డి, ఆవుల సురేందర్, బొమ్మగాని రాజు, చిలుకూరి మోహన్, యాదగిరి, ఉప్పల దశరథ, దానగాని చంద్రయ్య, పజ్జూరి నాగరాజు, కోల్కొండ రాములు తదితరులు పాల్గొన్నారు. చాలా నా వీడియో ఫోటో కొట్టినా తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వనరుల సంపదలను ప్రజలకే పంచుతామన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అంబర్పేటలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. జాయింట్ సబ్ రిజిస్టర్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని సందర్శించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, రూరల్ ట్రాఫిక్ సిఐ కిరణ్ కుమార్లకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం. నాంపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సూర్యాపేటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. జీవో 10ని రద్దు చేయాలన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి. కార్మికులకు ఉరితాడుగా మారిన లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్. నాగధీరజ్ జ్ఞాపకార్థం 10,000 రూపాయల విలువ గల నోట్బుక్స్ పంపిణీ చేసిన కవిత దుర్గా ప్రసాద్. మహాత్మా జ్యోతిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపిన చక్రహరి రామరాజు. ప్రతి ఇంటిలో ఒక భగవద్గీత పుస్తకం ఉండాలన్న మాతా సరోజినీ దేవి.
నూతన కరెంటు కనెక్షన్ని ప్రారంభించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జేవీర్ రెడ్డి. రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలిచినందుకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కు తీర్చుకొనుటకై పాదయాత్ర చేపట్టిన రాచమల్ల సంతోష్ అతని మిత్ర బృందం. ఘనంగా జవాజీ మహేందర్ జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.